అర్జునుడు బృహన్నల అవతారమెత్తడానికి ఆ శాపమే కారణమా? అర్జునుడు మహాపరాక్రమవంతుడు. ఒకసారి స్వర్గలోకానికి వెళతాడు. అక్కడ అర్జునుడికి దేవతల నుంచి ఘన స్వాగతం లభిస్తుంది. ఇక అర్జునుడి కోసం స్వర్గంలో నృత్య ప్రదర్శనను సైతం దేవతలు ఏర్పాటు చేస్తారు. ఊర్వశి నృత్య ప్రదర్శన మహాద్భుతం. అర్జునుడిని సైతం చూపు తిప్పుకోనివ్వలేదు. అది చూసిన ఊర్వశి అర్జునుడు తనను మోహించాడని భ్రమపడింది. ఆమె కూడా అర్జునుడిపై తన్మయత్వంతో నృత్యం చేసింది. నృత్య ప్రదర్శన అనంతరం అర్జునుడు తనకు కేటాయించిన గదిలో విశ్రాంతి తీసుకునేందుకు వెళతాడు. ఆ వెంటనే ఊర్వశి కూడా వెళుతుంది. ఆమెను చూడగానే అర్జునుడు వినయపూర్వకంగా లేచి నిలబడతాడు. అర్జునుడితో ఊర్వశి, నేను నిన్ను తొలి చూపులోనే మోహించాను. నువ్వు కూడా నన్ను ఎంతగానో ఇష్టపడుతున్నావని అర్థమైంది. కాబట్టి నిన్ను సంతోషపెట్టేందుకే ఇక్కడికి వచ్చానని చెబుతుంది. ఆ మాటలకు ఒకంత ఖిన్నుడైన అర్జునుడు, మా వంశస్థుడైన పురారవుడి భార్యవి నువ్వు, పైగా ఇంద్రుడి ఇష్ట సఖివి. ఒక రకంగా నువ్వు నాకు తల్లితో సమానం. ఇలాంటివి అనైనతికమని చెబుతాడు. ఊర్వశి ఎంత నచ్చజెప్పేందుకు యత్నించినా అర్జునుడు వినకపోవడంతో ఆమె ఆగ్రహిస్తుంది. తనను ఇంతవరకు తిరస్కరించిన వారు లేరని, అటువంటిది నువ్వు నన్ను తిరస్కరిస్తావా అంటూ నువ్వు కొంతకాలం పాటు నపుంసకుడిగా జీవిస్తావని శాపమిచ్చింది. అలా అర్జునుడు విరాటరాజు కొలువులో బృహన్నల అవతారం ఎత్తవలసి వచ్చింది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.